హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు స్నేహాస్ యూనివర్స్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ 369 మేనిఫెస్టేషన్ టెక్నిక్తో మీరందరూ మీకు నచ్చిన జాబ్ని ఎలా తెచ్చుకోవడం. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి 369 మెథడ్తో జాబ్ ఎలా తెచ్చుకోవడం అని చెప్పాను. దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అన్నమాట ఈ వీడియో. నేను ఇంతకుముందు చేసిన 369 మెథడ్ గురించి నేను డెస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ 369 మెథడ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఏ టైంకి చెయ్యాలి అనేది క్లియర్గా ఫిక్స్ అయిపోవాలన్నమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మార్నింగ్ ఒకసారి 3 టైమ్స్ రాయాలి అఫర్మేషన్స్, తర్వాత ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ అఫర్మేషన్స్ రాయాలి, మళ్ళా నైట్ 9 టైమ్స్ అఫర్మేషన్స్ రాయాలి అనేసి. ఇప్పుడు మనం 369 మెథడ్ యూస్ చేసుకొని జాబ్ ఎలా తెచ్చుకోవడం గురించి చెప్తున్నాం కదా. ఎలా రాయాలంటే అఫర్మేషన్స్, నాకు ఈ జాబ్ వచ్చింది అని మార్నింగ్ మీరు ఏ టైంకి రాయాలి అనుకుంటున్నారో ఆ టైం ఫిక్స్ అవ్వండి. అలా అదే టైంకి ప్రతిరోజు మార్నింగ్ రాయాలి. మీరు మీ ఫోన్లో అలారం అనేది పెట్టుకోండి. ప్రతిరోజు అంటే ఒక 30 డేస్ వరకు మీరు ప్రతిరోజు అదే టైంకి రాయాలి. నాకు ఈ జాబ్ వచ్చింది. 3 టైమ్స్ మార్నింగ్ రాసిన తర్వాత మరలా ఆఫ్టర్నూన్ మీరు ఏ టైంకి రాయాలనుకుంటున్నారో అదే టైంకి నాకు ఈ జాబ్ వచ్చింది అని 6 టైమ్స్ రాసుకోండి. 6 టైమ్స్ అయిపోయిన తర్వాత మరలా మీరు నైట్కి 9 టైమ్స్ అన్నమాట. మీరు ఖచ్చితంగా మటుకు టైం అనేది ఫాలో అవ్వండి. మార్నింగ్ ఏ టైంకి రాస్తున్నాం, ఆఫ్టర్నూన్ ఏ టైంకి రాస్తున్నాం, నైట్ ఏ టైంకి, ఒకే టైంలో ప్రతిరోజు అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకొని మీరు అదే టైంకి రాయండి. అదే టైంకి రాయడం వల్ల మీ అఫర్మేషన్స్ని యూనివర్స్ ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మీరు 3 టైమ్స్ మార్నింగ్, 6 టైమ్స్ ఆఫ్టర్నూన్, 9 టైమ్స్ నైట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ 9 టైమ్స్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఏం చేస్తారంటే ఒక 17 సెకండ్స్ వరకు మీరు అక్కడ మీరు ఎక్కడ జాబ్ వచ్చింది లేదంటే రావాలనుకొని రాశారు కదా, అది మీకు వచ్చినట్టు మీరు ఊహించుకోవాలి అన్నమాట. మీకు ఏ ప్లేస్లో జాబ్ వచ్చిందో అక్కడ మీరు వర్క్ చేస్తున్నట్టు, అక్కడ మీరు హ్యాపీగా ఉన్నట్టు, అక్కడ వర్క్ అంతా బాగున్నట్టు, మీ కొలీగ్స్తో స్పెండ్ చేస్తున్నట్టు, వాళ్ళందరూ సపోర్టివ్గా ఉన్నట్టు, అలా ఒక 17 సెకండ్స్ వరకు మీరు ఖచ్చితంగా అలా ఊహించుకోవాలి. మీరు కళ్ళు మూసుకున్న వెంటనే మీకు కొన్నిసార్లు అలా ఊహించుకోగలరు, కొన్నిసార్లు ఊహించుకోలేరు. అందుకని మీరు ఒక 30 సెకండ్స్ అనేది టైమర్ సెట్ చేసుకోండి అన్నమాట మీ ఫోన్లో. అలా 30 సెకండ్స్ సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ కళ్ళు మూసుకున్న వెంటనే మీరు వెంటనే ఊహించుకోగలిగితే ఒక 17 సెకండ్స్ అది ఓకే. ఒక 17 సెకండ్సే టైమర్ సెట్ చేసుకోండి. అప్పుడు మీరు వెంటనే ఊహించుకోలేకపోతున్నాం అనుకున్న వారు మీరు 30 సెకండ్స్ పెట్టుకోండి. 30 సెకండ్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా వెంటనే స్టార్ట్ చేయకపోయినా కొంచెం సెకండ్స్ అయిన తర్వాత ఊహించుకోవడం స్టార్ట్ చేసిన 17 సెకండ్స్ మటుకు ఖచ్చితంగా ఊహించుకుంటారు. మీ ఊహ అలా ఉండడం వల్ల యూనివర్స్ ఇంకా తొందరగా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. మీరు ఈ మేనిఫెస్టేషన్ గురించి ఈ అఫర్మేషన్ రాస్తున్నన్ని రోజులు నాకు ఇంకా నేను అనుకున్న జాబ్ రాలేదు ఏంటి, ఇది వర్క్ అవుతుందా లేదా, లేదంటే ఇంకా టైం ఎంత పడుతుంది, అలా ఏది నెగిటివ్గా అస్సలు ఆలోచించవద్దు. నాకు జాబ్ వచ్చింది అన్న ఊహలోనే ఉండండి. దాంతోపాటు మీరు
ఖచ్చితంగా మీరు ఆ జాబ్‌కి ఏమేం స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకోండి. మీరు మిమ్మల్ని అప్‌స్కిల్ ఎలా చేసుకోవాలి? మీరు ఇంకా ఎలా ఏది చేసి ట్రై చేస్తే నాకు జాబ్ వస్తుంది? అవి అన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి. దానితో పాటు ఈ అఫర్మేషన్స్ చేస్తే మీకు తొందరగా మీరు అనుకున్న జాబ్ వస్తుంది. మీ అందరికి మీరు అనుకున్న జాబ్ రావాలి అని నేను అనుకుంటున్నాను. మీ అందరూ నా వీడియోస్‌ని ఎక్కువ మందికి షేర్ చేయండి. దాని వలన ఎవరైనా ఇలా జాబ్ గురించి ట్రై చేస్తున్నారు అనంటే వాళ్ళకి ఇవి తెలిసి వాళ్ళు కూడా ఈ టెక్నిక్ ట్రై చేసి వాళ్ళు అనుకున్న జాబ్ తొందరగా తెచ్చుకుంటారు. అంతేకాకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం వలన రీచ్ అనేది పెరుగుతుంది. రీచ్ అనేది పెరగడం వలన చాలా ఎక్కువ మందికి ఈ విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు తెలియడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న జాబ్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. మనం ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామన్నమాట. అంతేకాకుండా మీరందరూ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలా చేయడం వలన నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. మీ అందరూ సజెషన్స్ లేదంటే మీకేదైనా డౌట్స్ అలా ఏదైనా ఉంటే అది కమెంట్ బాక్స్‌లో పాజిటివ్ కమెంట్ అయినా, నెగెటివ్ కమెంట్ అయినా లేదంటే మీకు ఇంకా ఎలాంటి వీడియో కావాలి అలా అయినా కమెంట్ రాయండి. మీ అందరూ కమెంట్స్ రాస్తారు అని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. ధన్యవాదాలు.